ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను నా బట్టలంతా చెద్దరబద్దరుగా అయిపోయినాయి. సో దాన్ని క్లీన్ అంటే క్లీన్ కాదు, బట్టలంతా మడత పెట్టి పెట్టడానికి చూస్తున్నా. సో ఇప్పుడు మీకు అన్నీ చెప్తాను. ఇది నేను షార్ట్స్ నైట్ వేసుకుంటాను కదా, దానికి పని అన్నమాట. పొట్టి పొట్టి బట్టలు బాగుంటాయి కదా. సో దీనికి ఇదన్నమాట. అయ్యో సారీ, ఇట్లా అనమాట కొంచెం. ఓకే, అండ్ ఇది నైటీ అన్నీ పక్క పెట్టాం. ఇది ఒక ప్యాంటు, దీనికి డ్రెస్ ఏది అసలు, దీనికి షర్ట్. ఇది ఒక ప్యాంట్ అన్నమాట, చాలా లాంగ్ ఉంటుంది అన్నమాట నాకు. బట్ అయినా నాకు వేసుకుంటాను, కొంచెం పెద్దగా అయితే అదే సరిపోతుంది. సో దీనికి మా మమ్మీ ఒకటి సెలెక్ట్ చేసింది, అది ఎత్తుకుతున్నాయి ఇప్పుడు. చెప్పాను కదా బట్టలు ఎక్కడ పడితే అక్కడ గజిబిజ్జి అయిపోయినాయి అని, దాన్ని ఇప్పుడు చూస్తున్నా. కింద పొడుగు దానికి పొడుగు వేసుకోవాలి కదా. ఇది ఫుల్ హ్యాండ్స్ అన్నమాట. ఇది బాయ్స్ టీషర్ట్ లెక్క కనపడ్డ, ఇది గర్ల్స్ టీషర్ట్ అనమాట. ఇప్పుడు బాయ్స్ అంటే గర్ల్స్ అంటే అందరూ వేసుకుంటున్నారు కదా. ఫస్ట్ మొదలుపెట్టిన బాయ్సే కదా గర్ల్స్ వేషం వేసుకునేది. సో మడత పెట్టడం అట్లా అసలు నాకు టీషర్ట్సే మడత పెట్టండి. ఇది మార్నింగ్ వేర్ ఇక్కడ పెట్టేద్దాం. దిస్ వన్, ఇది కూడా మార్నింగ్ వేరే. ఇట్లా, సో ఇట్లా అనమాట టీషర్టు. బాగుంటుంది, నాకు మోస్ట్ ఫేవరెట్ అంటే ఇదే అనమాట. అంటే ఇంకా చాలా ఉంటాయి ఫేవరెట్ అనుకుంటే పోతా అట్లనే. సో దీనికి ఈ ప్యాంట్ స్మూత్గా ఉంటుంది, ఈ ప్యాంట్ దీనికి. సో ఇట్లా, అండ్ అంతా మార్నింగే చేస్తున్నాం. ఫస్ట్ మార్నింగ్ తర్వాత నైట్ తీయచ్చు. సో నెక్స్ట్ మార్నింగ్ ఇదొకటి, కొంచెం కూర్చుంది. ఇదొకటి ఫ్రెండ్స్, ఇది ఇట్లా ఫ్లవర్ టైప్ వస్తుంది. ఇట్లా వస్తుంది అన్నమాట ఇది. సో చెప్పాను కదా ఇదన్నమాట. ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్. దానికి ప్యాంట్. అమ్మ ఇప్పుడు వచ్చిందమ్మా నైటీ డ్రెస్. ఇది
నైటీ టీ షర్ట్ అనమాట ఇది, హాఫ్ హ్యాండ్స్. ఇది ప్యాంట్, దీనికి ఒకటే జేబు వస్తుంది. ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్. ఐఎమ్ సారీ ఇట్లా ఉంటుంది. ఓకే ఓకే ఓకే, అయ్యో నైట్ కదా. ఇదొకటి రెడ్ ప్యాంట్, నాకంత టైం లేదు, తొందరమాట. ఇదొక టీ షర్ట్, ఫ్రంట్ బ్యాక్ అంతా ఇట్లనే ఉంటుంది. సో ఓకే, అది నైట్ వేర్. పంజాబ్ డ్రెస్ ఇది, దీనికి జీన్స్ కూడా వేసుకోవచ్చు. వాళ్ళు ఇలాంటి ఇది ఇచ్చారు, ఇట్లా ఇచ్చారు. ఇది ప్యాంటే, ఫ్రాక్ అనుకోకండి. ఇది అట్లా ఉంటుంది అన్నమాట పంజాబ్ డ్రెస్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. సో ఇది మార్నింగ్ వేర్. నైట్ వేర్ అన్నీ ఇక్కడ మడత పెట్టిళ్ళు. మళ్ళీ నైట్ వేర్ మొత్తం మడత పెట్టలేదు, అది ఇది అంటే అంటే మరి వాళ్ళతో పెట్టుకునిచ్చాయి, అంట్లో కిందికి తోసేస్తున్నాను. ఇదొక ప్యాంట్, దీనికి టీ షర్ట్ చూపిస్తున్నానండి, నైట్ ప్యాంట్. ఇదన్నమాట టీ షర్ట్. ఇప్పుడు ఫ్రీగా చేయొచ్చు. ఇదేమో ఇప్పుడు చూపించిన నైట్ డ్రెస్. ఇది ఇప్పుడు చూపించిన నైట్ ప్యాంట్ ఉంది కదా, దానికి డ్రెస్. అండ్ ఇదొకటి, దీనికి ప్యాంట్ ఉండే చూపిస్తున్నాను. సో దానికి ప్యాంట్. ఇది దాని ప్యాంట్. ఇది బ్లాక్ ప్యాంటు, దేనికి వేరే ఉంది, మంచి ఐడియా వచ్చింది. యాక్చువల్గా స్కూల్ కోసం అని కొన్నాము. అప్పుడు స్కూల్ యూనిఫామ్ ఉండే కానీ పొట్టిగా, అంటే వాళ్ళు ఇక్కడ వరకే ఉండేది. ప్యాంట్ వేసుకోమంటారు వాళ్ళు, అందుకే ప్యాంట్ కొన్నాము. ఇప్పుడు 5th క్లాస్కి వెళ్తున్నాం కదా, కొత్త యూనిఫామ్స్ ప్యాంట్తో వాళ్ళే వేస్తారు. ఫ్రాక్ టైప్ కాదు, టీ షర్ట్ అట్లా. అండ్ ఇది మార్నింగ్ వేర్, ఇక్కడనే పెట్టేద్దాం. మీరు కొన్ని రీల్స్లో చూసుంటారు ఈ డ్రెస్ని. అంతా చక్క సర్ది పెట్టేస్తున్నాను. ఉడకపోస్తుంది ఫ్రెండ్స్. చాలా నైట్ అక్కడ కొన్ని ఉన్నాయి. అండ్
ఇక్కడ ఇన్ని నైటీస్ ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో ఫిట్ చేయడమే ఒక టాస్క్. అమ్మో పడిపోతుంది. అమ్మా 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 ఇన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. ఎట్లా ఎప్పటి కింద పడతాయి అన్నీ. ఇక్కడంతా నిండిపోయే గోడ వరకు. ఇప్పుడు ఆ నైటీలు ఏం పెట్టినా ప్లేస్ ఉండదు. ఇది నార్మల్ డ్రెస్సెస్, దేనికైనా యూస్ చేయొచ్చు. ఇది నార్మల్ డ్రెస్సెస్. ఆల్రెడీ కొన్ని మడత పెట్టి ఉన్నాయి, అందుకే మడత ఆకులు. తర్వాత మీతో యొక్క ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. అది ఓన్లీ మన యూట్యూబ్ వరకే. ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ విషయము. ఎప్పటి నుంచో అనుకుంటున్నా చెప్దామని. ఈ బట్టలు మడత పెట్టినాక అంతా చెప్తాను నీకే. లేకపోతే చెప్తుంటేనే మాట్లాడతాను. సో మా మమ్మీ చెప్పింది, నేను డిసైడ్ అయిపోయాను ఆ ప్లాన్ వరకు. ఏం ప్లాన్ అనుకుంటున్నారా? ప్రాంక్లు అవి ఇవి కాదు. ఇది ఏంటంటే, నేను ఈ స్కూల్ స్టార్ట్ అయినాక యూట్యూబ్ తీసేస్తాను. నిజంగా తీసేస్తా, రియల్గా తీసేస్తాను ఈ యూట్యూబ్ ఛానల్. ఎందుకంటే నేను ఇప్పటి వరకు చాలా కష్టపడ్డాను. దాని వెనకాల నా కష్టం ఉంది, మా మమ్మీ కష్టం ఉంది, ఇంకొకరి కష్టం లేదు. అండ్ ఒక్క వీడియో చేయడానికి రెడీ అవుతాము, ఒక్క లైక్ కొట్టరు, వ్యూస్ వల్ల ఏం లేదు. సబ్స్క్రైబ్ అయితే నాకు ఇప్పుడు చూపిన ఎన్ని సబ్స్క్రైబర్స్. 14. ఎన్నో రోజుల నుంచి చాలా వీడియోస్ వరకు చేశాను, బట్ నో యూస్ ఆఫ్. అందుకే స్కూల్ స్టార్ట్ అయినప్పుడు బిజీ లైఫ్ కదా మాది, అందుకే ఏం చేయలేక నేనే కావాలని డిసైడ్ అయ్యాను అట్లా. ఎందుకంటే ఎవరైనా లైక్ చేస్తున్నారా, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఈ స్కూల్స్ వరకే చూస్తాను. స్కూల్స్ ఓపెన్ అయినాక ఇంకా వేస్ట్ అనేసి బంద్ చేసేస్తాను. ఇంకా మా అమ్మ అంటుంది 5th క్లాస్ అయిపోయే వరకు ఉంచుకోవచ్చు కదా అంటుంది, బట్ నో యూస్ కదా. 5th క్లాస్ వరకు అయిపోయే వరకు ఉంచుకుంటాము, ఏం యూజ్ ఉందో అసలు ఎవ్వరు ఏం చేయట్లేదు, నథింగ్ ఎల్స్. సో అందుకే నేను మానేద్దామంటే అనుకుంటున్నాను. అండ్ ఇది మానేస్తా. ఒకవేళ మానైపోయినా వేరే యూట్యూబ్ ఛానల్లో కనపడుతుంది మీకు. తిండిపోటు యూట్యూబ్ ఛానల్ అని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం, స్టార్ట్ చేయగలుగుతాను, చేయలేను. సో ఈ యూట్యూబ్ తీయపోయినా ఆ యూట్యూబ్ అయితే పెడదాం అనుకుంటున్నాను. పెట్టను. అండ్ చూద్దాం ఎన్ని రోజుల వరకు యూట్యూబ్ ఛానల్ కంటిన్యూ అవుతుంది. స్కూల్ వరకే మీకు ఆప్షన్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అసలు మీకోసం ఇంత కష్టపడుతున్నాను, అస్సలు ఏం రెస్పాన్సిబిలిటీ లేదు. ఒక్క కామెంట్ కూడా లేదు నా కాడ. ఒక్క కామెంట్ ఉంటే ఒక 10 కామెంట్స్ ఇవ్వండి. సరే, ఈ వీడియోకి ఒక 12 కామెంట్స్ 10 కామెంట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఆ కామెంట్స్ బట్టి నేను డిసైడ్ చేసుకుంటా, వదిలేయద్దా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ అవుతుందా, లేపు అప్లోడ్ అవుతుందో యూట్యూబ్లో, ఐ డోంట్ నో. ఫ్రీ టైం దొరికినప్పుడల్లా నేను అప్లోడ్ చేస్తూనే ఉంటా. ఈరోజు నేను షార్ట్లు ఎక్కువ తీయలేదు, బట్ నా వరకు తీశాను నేను. బట్ నో రెస్పాన్సిబిలిటీ ఫ్రెండ్స్. ప్లీజ్ నా కోసం కొంచెం హెల్ప్ చేస్తారా? సబ్స్క్రైబ్, మీ హెల్ప్ ఏమొద్దు, బట్ ఒక్క హెల్ప్ కావాలి. సబ్స్క్రైబ్, కామెంట్, అంతే, ఇంకేం వద్దు. సబ్స్క్రైబ్, కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్.
ఓకే, నేను చెప్పిన టాపిక్ అయిపోయింది, నేను అనుకున్న టాపిక్ కూడా అయిపోయింది. మోస్ట్లీ నువ్వు చెప్పేది ఇదే కాబట్టి చెప్పేశాను. సో ఇంతవరకే అనమాట ఇది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు, తెలుసు కదా ఫ్రెండ్స్, గంట కూడా కొట్టాడండి. అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మీ మేఘన, అండ్ గంట కొట్టడం అయితే మర్చిపోకండి. బాయ్.